గారు చెప్తూ ఉన్నారు. మరి ఏమంటారు వారి వ్యాఖ్యలకి మీ రియాక్షన్? అన్న ఇప్పుడు ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఏమవుతానంటే నేను ఓపెన్ గా చెప్తాను కొన్ని విషయాలు. వాళ్ళకి వాళ్ళకి మేము ఇచ్చే స్టేట్మెంట్స్ లో కూడా వల్గారిటీ ఉండాలా, లైన్ దాటి మాట్లాడాలనేసి కొన్ని ఛానల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. చాలా మంది మోడరేటర్స్ కూడా దాన్ని కంట్రోల్ చేయట్లేదు చెప్పాలంటే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఛాన్సే ఇవ్వరు అలా మాట్లాడడానికి. అలా మేము వేల మీద లెక్క పెడతాం. మోడరేటర్స్ కూడా లైన్ దాటి మాట్లాడితే ప్యానలిస్ట్ ఎంకరేజ్ చేయరనే వాళ్ళని నేను మొత్తం స్టేట్ వైడ్ తీసుకుంటే వెరీ ఫ్యూ మోడరేటర్స్ అందులో మీరున్నారు. చాలా మంది ఏంటంటే లైన్ క్రాస్ చేయాలనుకుంటారు, బూతులు మాట్లాడాలనుకుంటున్నారు. ఈ రోజు చాలా మంది ప్యానలిస్టులు ఐటమ్లు అవుతున్నారు. చాలా మందికి మీరు చూడండి, చేబ్రోలు కిరణ్ విషయంలో కూడా ఏం జరిగింది, అదొక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ. ఇట్స్ నాట్ ఏ లైవ్, అది లైవ్ వెళ్ళిపోలేదు ఆ వీడియో. నిజానికి చెప్పాలంటే దాన్ని బ్రేక్ చేస్తుండొచ్చు, దాన్ని బయట పంపించకుండా మీరు ఇలా మాట్లాడారని చెప్పి దాన్ని కంట్రోల్ చేస్తుండొచ్చు. ఇట్స్ హ్యాపన్ బిట్వీన్ టూ పీపుల్. ఒక రూమ్ లో జరిగినటువంటి ఒక సంభాషణని నాకు తెలిసి లైవ్ కాదనుకుంటున్నాను. దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేదు యూట్యూబ్ ఛానల్ వాడు? అన్నా నువ్వు తప్పు మాట్లాడమన్నా, కిరణ్ లైన్ దాటి మాట్లాడేసామన్నా, వద్దన్నా ఇది ఇష్యూ అవుతుందని చెప్పి అక్కడే దాన్ని కంట్రోల్ చేస్తుండొచ్చు. అసలేం లైవ్ లో మాట్లాడలేదు అంటే ఏంటి, ఆ యూట్యూబ్ ఛానల్ వాడికి కూడా ఒక ఐటమ్ కావాలి. ఐటమ్ ఆ రోజు కిరణ్ అయినాడు చెప్పాలంటే. చాలా రోజులుగా దొరుకుతారు. ఇలాగే చెప్తున్నాను, చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఎవరైతే లైన్ దాటి మాట్లాడతారో వాళ్ళు కావాలా. బికాస్ వాళ్ళ వ్యూస్ కోసము, వాళ్ళ న్యూస్ కోసము, వాళ్ళ లైక్స్ కోసము వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఇది మనకు కూడా పరిణితి ఉండాలి. ఏదో మనకు స్పేస్ ఇచ్చారు కదా, ఈ 5 నిమిషాల్లో నేను స్టేట్ లెవెల్లో ఫోకస్ అయిపోవాలా, ఈ స్టేట్ లెవెల్లో నన్ను చంద్రబాబు నాయుడు గుర్తించేయాలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించేయాలని చెప్పి పర్సనల్ విషయాల్ని దాటి, పర్సనల్ ప్రొఫైల్ ని దాటి ఎవరైతే మాట్లాడతారో కొద్ది రోజులు లైమ్ లైట్ లో ఉంటారు తప్ప లైఫ్ టైం వాళ్ళు లైమ్ లైట్ లో ఉండరు. ఒక సబ్జెక్టు దానికి కన్ఫైన్ అయ్యి ఒక భాష జాగ్రత్తగా మాట్లాడిన వాడు మాత్రమే. మనం ఇప్పుడు కూడా చూడండి అన్న, మీరు చాలా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా గానీ కొన్ని లక్షల మంది చూస్తారు. ద రీజన్ ద లాంగ్వేజ్. ఇప్పుడు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్, ఆయన లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఫస్ట్ హాఫ్ లో అగ్రెసివ్ గా మాట్లాడినా సెకండ్ హాఫ్ లో మళ్ళా పాలసీ మీదకే వచ్చి మనం అందరం ఎందుకు అలా మాట్లాడుకోవాలా, ఇదంతా కరెక్ట్ కాదు కదా అనే లైన్ అది రావడమే కరెక్ట్. అంతే తప్ప ఇచ్చిన అరగంట ఇంతే కదా ఈ రోజు మనం వాడేయాలా, ఈ 5 నిమిషాలు వాడుకునేయాలంటే కుదరదు. ఈ రోజు కిరణ్ లాంటి వాళ్ళు చేసింది కూడా నేను అన్నది తప్పే. ఈ రోజు ఐటీడీపీ కార్యకర్తలు చాలా మంది ఇప్పుడు అతను చేసింది తప్పంటున్నారు. నా లెక్క ప్రకారం అతను చాలా సార్లు లైన్ దాటాడు చెప్పాలంటే. గత 5 సంవత్సరాల్లో కూడా చాలా సార్లు లైన్ దాటాడు చెప్పాలంటే. అంటే దానికి కారణం ఛానల్స్ కాదు, దానికి కారణం ఆ యూట్యూబ్ ఛానల్స్ కి వాళ్ళందరం కూడా ఐటమ్స్ లాగే ట్రీట్ చేస్తారు. బోరగడ్డ అనిల్ కూడా చూడండి, చాలా పనికి కూర్చోబెట్టి రెచ్చగొట్టుంటాడు. నువ్వేం చేస్తావు చెప్పు, నువ్వేం చేయగలుగుతావు చెప్పు అని. సో కాబట్టి మనం ట్రాప్ లో పడుతున్నామా, మనం ఏ ట్రాప్ లో పడుతున్నామనే జాగ్రత్త మనలో ఉన్నప్పుడే నేను అంటున్నాను. అందుకే నేను మళ్ళా చెప్తున్నాను, ఒక రీసెర్చ్ ప్రకారం, ఒక అధ్యయనం ప్రకారం వైసీపీ పార్టీ 11 సీట్లకు పడిపోవడానికి కారణం వాళ్ళు వాడిన భాష. ఇప్పుడు కూడా వాళ్ళు అదే వాళ్ళ టార్గెట్. మనం ఎన్నైనా చెప్పండి సార్, మనం ఎన్ని చెప్పినా, ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళ అజెండా, వాళ్ళ బూతులు వాళ్ళ అజెండా, వాళ్ళ బూత్ తిట్టడం వాళ్ళ అజెండా, ట్రాప్ లో పెట్టడం వాళ్ళ అజెండా. అది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అంతే సార్. ఆయనే వచ్చి ధైర్యంగా మాట్లాడితే చిన్నప్పటి గారు ఎందుకు ధైర్యంగా మాట్లాడరు, లేకపోతే ఇంకొకరు ఎందుకు ధైర్యంగా మాట్లాడతారు. అది నేతే చెప్తున్నారు. నేను ఒకటే 16 నెలలు ఉన్నా, ఆ నిన్న నాకు వద్దు, పార్టీలో అందరూ 16 నెలలు లోపల ఉండాలా, అప్పుడు ఎవరు నాకు బాధ లేదని చెప్పి ఆ టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారేమో తెలియట్లేదు. నెక్స్ట్ అంబటి రాంబాబు 16 నెలలు ఉంటే ఆ టార్గెట్ జరుగుతుంది. నేను జైలుకు పోలేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు జైలుకు పోవాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అధినేత రికార్డు బ్రేక్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళంతా కూడా 17 నెలలను ఉందాం అనుకుంటున్నారు. లోపలికి వెళ్ళిపోతే ఏ బాధ లేదు కదా సార్ అసలు చెప్పాలంటే. అసలు అది ఫస్ట్ పాయింట్. ఉంటేనే ఈ బాధలంతా. లోపలికి వెళ్ళిపోయారు అనుకో, జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు ప్రెషర్ రాదు, నువ్వు మాట్లాడట్లేదు ఏంటి అంబటి రాంబాబు అని, నువ్వు మాట్లాడట్లేదు చెప్పేది అని చెప్పి ఆ ప్రెషర్ లేకుండా లోపలికి వెళ్ళిపోతే ఏం బాధ లేదు. కానీ ఒకటి మాత్రం సార్, ఇంతకుముందు టీడీపీ కార్యకర్త ఏదైతే ఆవేదన చెందారో నేను థ్యాంక్స్ చెప్తున్నాను, నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు పెట్టిన సీరియస్నెస్ లో కానీ కూటమి, మన కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాల్సి రెడ్ బుక్ లో చూపించడం కాదండి. రెడ్ బుక్ అని చూపించడం కాదు, లెక్కలతో సహా తప్పులు చేస్తున్నారు. ఈ రోజు ఆడుదాం ఆంధ్రాలో రోజా గారి మీద విచారణకి ఇచ్చున్నారు. త్వరగా బయట రావాలి. ఈ రోజు జోగి రమేష్ గారి మీద ఎక్కడ మరి మీ నియోజకవర్గమే కదా, రోజా గారు ఏదో మంత్రి గారితో ఏదో మంత్రాలు సాగిస్తున్నారట, మరి మీరే చెప్పాలి. మరి రోజా గారు అవన్నీ జరగకూడదు, అవన్నీ ఏమి జరగకూడదన్నా. మంత్రాలు ఏమీ లేదు. ఇంకా ఐటీడీపీ కార్యకర్తలు ఎట్లయితే ఇంత ముందు మాట్లాడారో, అగ్రెసివ్ గా ఏదైతే మాట్లాడారో అది త్వరలో కార్యరూపం దాల్చుకోవాలా. వాళ్ళకి టార్గెట్ కాదు, వాళ్ళ చేతికి తప్పుడు శిక్ష పడాలా. మేము ఎంతసేపు మనల్ని డిఫెండ్ చేస్తే కుదరదు.
ఎత్తి లోపల వేయాలా, దానికి లెక్కలు చూపించాలా, తప్పులు చూపించాలా, రెడ్ బుక్ లో ఓపెన్ చేసి అందరికి జనాలకి చూపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఇది ఒక అందరూ ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఆ రెడ్ బుక్ అని పాపం లోకేష్ గారు ఆయన ఏం రాశారు, తప్పులు చేసింది రాసుకున్నారు. ఆ తప్పులు చేసింది ఎలా తెలుస్తుంది, క్లియర్ గా తెలుస్తుంది. ఈ తప్పుకి ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుందో ఆ ప్రాసెస్ జరుగుతుంది. దీని ఎందుకు సీరియస్ గా తీసుకుంటారో అర్థం కావట్లేదు. జోగి రమేష్ అన్నాడు మాట ఎక్కడో మంచి పెట్టుకోవాలని చెప్పి, నాకు తెలిసి జోగి రమేష్ గారు ఆల్రెడీ తప్పులు ఏం చేశారు, ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డారు, వాళ్ళ కార్యకర్తలు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, అధికారులు ఇవన్నీ తీసుకొని లోపల వేయకుండా ఇంకా మనం వేదాలు ఈ వేదాంతాలు మాట్లాడితే కుదరదు సార్. మాకు కూడా ఎంతకాలం మేము కూడా లేదండి జాగ్రత్తగా ఉండాలండి, ప్రభుత్వం ఇదే అండి, కూటమి ఇదండి, ఇదంతా కుదరదు. ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉన్నందరూ కూడా ఇంకా ఊరికి సమాధానం చెప్పుకుంటా ఉండలేదు. రాజుగారు చిన్నప్పరెడ్డి గారు మాట్లాడే ముందు నేను మహేష్ అంట, ఎందుకంటే చిన్నప్పరెడ్డి గారు ఒప్పుకోరు, అంగీకరించరు. చిన్నప్పరెడ్డి గారు ఆగరు. సరే చిన్నప్పరెడ్డి గారు మాట్లాడింది పోతే మన ఇతరులాగే ఉంటది, మన చేపరోల్ కిరణ్ లాగానే ఉంటది. అందుకని మీరు అంటే ఇందాక మాట్లాడుతూ డే 1 నుంచి మాట్లాడినటువంటి నాయకులు ఎందుకు ఇవాళ మాట్లాడుతా ఉన్నారు అని నేను ఒకటే చెప్తా ఉన్నా. డే 1 నుంచి ప్రైమ్ 9 లోనే మాట్లాడుతానే ఉన్నా. ఆడ ప్రభుత్వం ఓడిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు జరుగుతా ఉంది. మధ్యాహ్నం 3 గంటల